ఈరోజు దేవుని వాక్యం మనం విందాం. ద ఆసమ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహత్మ్యము వివరించాలని నాకు ఆత్మదేవుడు ప్రేరణ ఇచ్చినాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. అనుదినము ఎన్నో సమస్యలతో మనము మరి కలవరపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క గొప్పతనం, దేవుని మహత్మ్యమును మనం మన సమస్యకు పక్కన ఉంచితే మన సమస్య ఏమాత్రం కంటికి కనబడరాదు. ఎందుకంటే గాడ్ ఈజ్ సో బిగ్ అండ్ యువర్ ప్రాబ్లమ్ బికమ్ సో స్మాల్ వెన్ యూ నో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎన్నెన్ని కార్యాలు చేయగలడు, ఆయన బలం ఏపాటిది, ఆయన శౌర్యం ఎలాంటిది, ఆయన చేసే కార్యాలు ఎంత గంభీరము, ఇవన్నీ మనము ధ్యానించినప్పుడు మనకు పిరికితనం తొలగిపోతుంది. దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నీలో ఏర్పడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథము పఠించాలి. నీ భక్తి విశ్వాసములు ఎదగడానికి నీకు వాక్యం చాలా అవసరం. అందుకే దివారాత్రం దేవుని వాక్యం ధ్యానిస్తే నీవెప్పుడు పచ్చగా ఉంటావని వాక్యంలో ఉంది, ఫలిస్తావని వాక్యం చెప్తుంది. అయితే 8వ కీర్తన మనం ధ్యానిద్దాం ఈరోజు. దావీదు రాసిన కీర్తన 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావమో కలది. దేవుని యొక్క ప్రభావం, దేవుని గొప్పతనం, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని మహత్మ్యమును ధ్యానించబోతున్నాం. ఇది ఆరాధన దినము, దేవుని మనం ఆరాధించాలి కదా. ఆయన గొప్పతనాన్ని మనం గమనించి ఆయనను స్తుతించి ఆరాధించాలి. కీర్తనకారుడు అంటున్నాడు, మా ప్రభువా. ప్రభువా అంటే లార్డ్. అవును, ఎవరైతే దేవుని ప్రభు అని ఒప్పుకుంటారో, యేసును ప్రభు అని ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారని వాక్యంలో ఉంది. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, యెహోవా మా ప్రభువా, మా అందరికీ ప్రభు నీవే. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. ఆకాశంలో మీరు ఏ మహిమను చూస్తారు? వాట్ ఈస్ ద వండర్స్ యూ సీ ఇన్ ద స్కై అంటే, ఈ కీర్తనకారుడు దావీదు గొర్రెల కాపరి, మనకు తెలుసు కదా. ఆయన గొర్రెలు చెప్తాడు. రాత్రి కాలంలో గొర్రెలను చక్కని స్థలంలో పరుండబెట్టి, ఇతను కూడా మరి నేల మీద పడుకుంటాడేమో, నేరుగా ఆకాశం తట్టు ఆయన దృష్టి మరలుతుంది ప్రతి రాత్రి. ఎందుకంటే ఆయన గొర్రెలను వదిలిపెట్టి వెళ్ళాడు. గొర్రెలు కాయడానికి విశాలమైన స్థలాల్లో వెళ్తాడు. తర్వాత దానికి మేతనిచ్చి, దానికి విశ్రాంతినిచ్చి, ఇతను పడుకున్నప్పుడు నేరుగా ఆకాశం కనబడుతుందేమో. మరి ఆయన జీవిత విధానం అలాగుంది. ఆకాశం తట్టు చూసినప్పుడు అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. అంటే నక్షత్రాలన్నీ చక్కగా పరచబడి ఎవరో అద్ది పెట్టినట్టే, అంటే ఒక్కొక్కటిని పేర్చి పెట్టినట్టు అలాగూ చంద్రుని చూసినప్పుడు, మరి ఉదయకాలము సృష్టి యావత్తును గమనిస్తూ ఉన్నాడు కదా. అప్పుడు చాలా ఆయన మరి ఆనందము తట్టుకోలేకుండా హృదయము మరి నిండిపోతుందన్నమాట. దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించడంలో ముందుంటాడు, ప్రార్థించడంలో ముందుంటాడు. 2 గొప్ప కార్యాలు దావీదు జీవితంలో మనం చూస్తే, ప్రార్థన మరి స్తుతి. ఒక బండికి 2 చక్రాలు ఉన్నట్టు ఆయన జీవితానికి ప్రార్థన ఉంది, స్తుతి ఉంది కదా. ప్రార్థించాలి, స్తుతించాలి. ప్రార్థించడం అంటే నీ మనవులు ఆయనకు తెలియజేయడం, దేవునికి తెలియజేయడం. స్తుతించడం అంటే నువ్వు దేవునికి ఇవ్వడం, నీ యొక్క మరి హృదయము కృతజ్ఞతతో నిండి నీవు నోటితో దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం. అందుకంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. యు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద స్కై. మనము మరి 19వ కీర్తన ఒకసారి తీయండి. అక్కడ కూడా కీర్తనకారుడు ఆకాశమును దేవుని మహిమను వివరించుచున్నవి అని అంటున్నాడు. 19వ కీర్తన చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దావీదు స్వభావం ఏంటంటే ఎప్పుడు మీదికి చూస్తాడు, పైకి చూస్తాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే హీ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ అప్.
అంటే ఆయనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నేరుగా మీదికి చూస్తాడు అన్నమాట, పైకి చూస్తాడు. లేఖనాలు చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా అలాగే అంటాడు, పైనున్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచాలి. అవును, 24వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. పైకెత్తుకోవాలి, పైన చూడాలి. అంటే యు సీక్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. నువ్వు దేవుని యొద్ద నుండి సహాయము ఆశిస్తున్నావు అని అర్థం. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకొనండి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. అంటే యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూచి ప్రార్థన చేసినట్టు సువార్తల్లో ఉంది. 5 రొట్టెలు 2 చేపలు తీసి ఆయన ఆకాశం తట్టు చూసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి జన సమూహానికి వడ్డించమని ఆదేశించినాడు. అంటే లుకింగ్ అప్, బిలీవర్ షుడ్ ఆల్వేస్ లుక్ అప్, పైన చూడాలండి. పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు పైనున్న వాటి మీదనే మీ ధ్యాస, మీ మనసు ఉంచాలని వాక్యంలో. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఈ లోకం తట్టు మనకు కలిగే ఆందోళన, భయాలు ఇవన్నీ చూస్తే భయపడిపోతాం, మనకు ఉన్న విశ్వాసం పోతుంది. బట్ వెన్ యూ లుక్ అప్, డెఫినెట్లీ యూ విల్ గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి నీకు శక్తి లభిస్తుంది. పైనుండి మీకు శక్తి లభించే వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టి ప్రార్థన చేయమని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి అది విశ్వాసి అలవాటు చేసుకోవాలి. దావీదుకి ఇలాంటి అనుభవం ఉన్నది, పైన చూడడం. నేను అన్నట్టు విశాలమైన మరి మైదానంలో కానీ ఎక్కడ మరి గొర్రెలు మేపుతూ ఎక్కడ పడుకున్నాడో రాత్రి మీదికి చూస్తున్నాడు అన్నమాట. ఆయన కనుచేపు ఆకాశ విశాలమును చక్కగా పరచబడిన ఆ మిణుకుమనే నక్షత్రాలను చూసి ఆనందిస్తున్నాడు. దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అమోఘంగా ఉంది. భూమి అందంతటి నీ నామము ఎంత ప్రభావం గలది. దేవుని నామం గురించి మనం ధ్యానించాలి. దేవుని నామం, మనము దేవుని సహాయం ద్వారా 1000 నామముల పుస్తకం మీ చేతిలో ఉంది. 1000 టైటిల్స్ ఫర్ గాడ్. యెహోవా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం గలది. దేవుని నామము అన్నప్పుడు క్రొత్త నిబంధనలో చూసినప్పుడు యేసు నామం అన్ని నామముల కంటే గొప్ప నామం. ఈ నామంలో మనకు రక్షణ, ఈ నామంలో మనకు స్వస్థత, ఈ నామంలో మనకు విడుదల. మీరు నా పేరిట నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను. అంటే గ్రేట్ ఇస్ హిస్ నేమ్. ఒక మనిషికి పేరుకు చాలా విలువ ఉంటుంది. పేరు వినగానే మనం కడక్ అయిపోతాం. కొందరు మనుషులు పేర్లు విన్నప్పుడు వారి స్వభావం అంతా మనకు తెలుసు, ఆ పేరు మీకు అంత విలువ ఉంటుంది. అవును, మేము బ్యాంకులో పనిచేసినప్పుడు కూడా ఒక చెక్, పెద్ద పేరు పెద్ద వ్యక్తి ఒక చెక్ వస్తే అందరూ మరి చాలా జాగ్రత్తగా ఉంటారు. దట్ చెక్ షుడ్ నాట్ బి బౌన్స్డ్. ఒక ఖ్యాతి గల ఒక మనిషి చెక్ వచ్చిందంటే మరి బ్యాంకు ఉండేవారు చాలా శ్రద్ధగా దాన్ని మరి క్యాష్ చేయడం, లేకుంటే దాన్ని శ్రద్ధ వహించి దాంతో వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ పేరు చాలా గొప్పది. రిటర్న్ అయితే ఆయనకు మరి అది ఆయన పేరుకు నష్టం కదా, కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. పేరు గొప్పది. మన దేవుని నామము ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఈ నామంలోనే నీకు అన్నీ లభిస్తుంది. అందుకే ఆ నామము ధ్యానించాలి. మనకు శక్తి రావాలంటే దేవుని నామములు అంటే ఆయన గుణాతిశయములను ధ్యానించాలి. యేసు నామంలో ఉన్న రుచులన్నీ ధ్యానిస్తున్నాము చిన్న పుస్తకంలో. మరి యూపీఎఫ్ నిరంతర ప్రార్థనలో ఉదయం 3 నుండి 5 వరకు 1000 నామముల స్తుతి జరుగుతుంది. ఎంత గొప్ప కార్యం అది. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. స్తుతి ఉన్న చోట దేవుడు దిగి వస్తాడు. కాబట్టి దావీదుకున్న స్వభావము స్తుతి చేయడం. స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. మరి స్తుతి ఉండాలి. దైవశక్తిని అనుభవిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ ఎంత గొప్పది, ఈ మహిమలన్నీ కనపరుస్తున్నావు. మరి భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.
అంటున్నాడు. 19వ కీర్తనలో కూడా మనం చూస్తాం, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరుచున్నాయి. సృష్టి యావత్తును మీరు చూసినప్పుడు దేవుడు ఎంత చక్కగా పువ్వులను, చెట్లను, చేమలను, జంతువులను, మరి అంతరిక్షాన్ని, ఆకాశం, భూమి ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఎవరి చేతి పని అని మనం తెలుసుకుంటాము. గాడ్స్ హ్యాండ్ వర్క్. అవును, ఇవన్నీ సృజించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు లేడంటాడట బుద్ధిహీనుడు. దేవుడు లేడంటాడు. 53వ కీర్తన 1వ వచనం, 14వ కీర్తన 1వ వచనంలో ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటున్నాడు. అందుకే కొందరు ఆరాధనకు రారు. దేవుడు ఉన్నాడు అని అంటే నువ్వు తప్పకుండా ఆరాధనకు వస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని మాటలు వింటావు, దేవుని గొప్పతనం గురించి ధ్యానిస్తావు, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు. బుద్ధిహీనుడు అన్నీ అనుభవిస్తున్నాడు, దేవుని మీద వానికి విశ్వాసం లేదు. ఎందుకు లేడని అనుకుంటున్నాడు? వాడి భక్తి మార్గం విడిచినాడు. దేవుడు ఉంటే శిక్ష ఉంటుంది, దేవుడు లేడనుకుంటే శిక్ష లేదనుకుంటున్నాడు కదా. కానీ దేవుడు ఉన్నాడు, మంచిదానికి ప్రతిఫలం ఇస్తాడు, చెడుదానికి కూడా మరి ప్రతిఫలం ఇస్తాడు. మరి దేవుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని మహిమను ప్రచురపరుస్తుంది. అంతరిక్షము ఆయన చేతి పనిని వివరిస్తుంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, మైక్ అలాగే వచ్చి ఊడిపడలేదు. మా మైక్ వెనుక దీని మేకర్ ఉంటాడు. ప్రతి వస్తువు వెనుక, మరి ఇప్పుడు ఈ పుల్పిట్ ఉంది, పుల్పిట్ వెనుక ఒక కార్పెంటర్ ఉంటాడు. అలాగే సృష్టిని చూసినప్పుడు కూడా దీని వెనుక ఒక హస్తం ఉన్నది. అది ఎవరి చేతి పని? అది దేవుని చేతి పని. దేవుని స్తోత్రం. ఒక అందమైన బిడ్డను కన్నాక చూస్తూ ఉంటుంది తల్లి. కనులు చూస్తుంది, కనుబొమ్మలు చూస్తుంది, ఆ చెవులు, ఆ ముక్కు, ఆ చిన్నగా చక్కని బిడ్డను చూసి ఆనందిస్తూ ఉంటుంది. దేవుని స్తుతించడానికి మరవద్దు, ఎందుకంటే ఇంత చక్కని పరిపూర్ణమైన బహుమానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, దేవుడిచ్చినాడు. ఈరోజు నీవు ఏది అనుభవిస్తున్నా అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అని మర్చిపోకూడదు. యాకోబు 1:17లో మరి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుందంట. దేవుని స్తోత్రం. కనుక ఇవన్నీ నువ్వు చుట్టూ చూసినప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. మరి కీర్తనకారుడు దావీదు స్తుతిస్తున్నాడు. ఎంత అద్భుతమైన పని, చేతి పని ఇది. హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఎంత చక్కగా చేసినాడు దేవుడు. దీని వెనకాల దేవుడు ఉన్నాడు కదా, దేవుని చెయ్యి ఉంది కదా అని స్తుతిస్తున్నాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ప్రకృతిలో మీరు ఎప్పుడైనా గమనించినారు, చాలా సైలెంట్గా ఉంటుంది కదా నేచర్. అంటే కొన్నిసార్లు ఉగ్రరూపం దాల్స్తుంది, సునామీలు, పెద్ద తుఫాన్లు, సుడిగాళ్ళు వస్తాయి. కానీ చాలా మటుకు మీరు చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎక్కువ మాటలు మనం వినబడదు. ప్రకృతి ఇది సైలెంట్ టెస్టిఫైయర్ అన్నమాట. అవును, నన్ను చేసింది దేవుడే అని సైలెంట్గా చెప్తుంది, ఏం అల్లరి లేదు. అంటే మరి అది చూసి మనం నేర్చుకోవాలి. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతములో వాటి ప్రకటనలు బయలువెలుచున్నది, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. ఇవన్నీ మీరు చదువుకోండి, చాలా అద్భుతం అనిపిస్తుంది. అయితే 8వ కీర్తన ఈరోజు ధ్యానానికి మనం తీసుకున్నాము. అయితే ఇక్కడ కీర్తనకారుడు స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మరి దేవుని కొనియాడుతున్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. మరి 2వ వచనం చూస్తే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే గాడ్ గివ్స్ విక్టరీ టు దోస్ హు ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ లైక్ ద చిల్డ్రన్. బాలుల యొక్కయు చంటి బిడ్డల యొక్కయు అంటే అక్షరార్థంగా చంటి బిడ్డలు స్తుతిస్తారు. అది దేవునికి చాలా ప్రీతికరం. ప్రతి ఆలయంలో మరి ఆరాధనలో చిన్న బిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి సంఘంలో చిన్న బిడ్డల కార్యక్రమాలు ఉండడం, అది చాలా దైవాశీర్వాదం, దేవుని చిత్తం.
చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియుడి, వారిని ఆటంకపరచకూడదు అన్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అయితే చంటి బిడ్డలు మనం దేవుని క్రమంలో పెంచడం పెద్దవారి బాధ్యత. అది వారికి స్తుతి నేర్పించడం, వారు పాటలు పాడడం, దేవుని ఆరాధించడం, అది చాలా మంచిది. మరి చంటి బిడ్డలు స్తుతించినట్లు సువార్తల్లో ఉంది. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు యెరూషలేముకు తన ప్రాణం పెట్టడానికి, పాపుల కొరకు తన ప్రాణం అర్పించడానికి ఆయన గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేము ద్వారం వద్దకు వచ్చినప్పుడు పిల్లలందరూ కొబ్బరి మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. హోసన్నా హోసన్నా అని చిన్న బిడ్డల కేకలు విన్నప్పుడు శిష్యులు వారిని మరి నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు కదా, వీరు స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తుంది. అంటే తప్పకుండా వారు స్తుతించాలని అర్థం. చంటి బిడ్డలు అన్నప్పుడు ఈ కీర్తనలు నేను చదువుతుంటే నాకు దేవుడు అర్థం చేసినాడు ఏంటంటే, చంటి బిడ్డల్లో ఏ కళ్ళ కపటం ఉండదు, ఏ పగ, ఈర్ష్య, ద్వేషం, కోపం, కక్ష సాధింపులు ఉండవు. చాలా దే ఆర్ వెరీ ఇన్నసెంట్ కదా. ఎంత దే ఆర్ ప్యూర్ ఎట్ హార్ట్. చంటి బిడ్డలు స్తుతించినప్పుడు దేవునికి ఎందుకు ఇష్టం అవుతుంది అని నేను ఆలోచించినప్పుడు ప్యూర్ ఇన్ హార్ట్. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూస్తారంటే దైవ కార్యాలు వారి జీవితంలో జరగడం చూస్తారన్నమాట. అంత హృదయ శుద్ధి ఉండాలని అర్థం. అటువంటి వారు స్తుతించినప్పుడు దేవునికి చాలా తృప్తి కలుగుతుంది, మహిమ కలుగుతుంది. చంటి బిడ్డలు స్తుతి మూలమున, అంటే చంటి బిడ్డలాంటి పవిత్రమైన శుద్ధి గల మనసుతో దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి విషయము శ్రద్ధ తీసుకుంటాడని అర్థం. శత్రులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై, అంటే అలాంటి వారు ప్రార్థించినప్పుడు శత్రువులు ఓడిపోతారు. అలాంటి వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు శత్రువుల మీద జయం పొందుకుంటారు. శత్రువుల ముందు భోజన బల్ల సిద్ధపరుస్తాడు, శత్రువులను నీ పాదపీఠంగా చేస్తాడు. కాబట్టి దైవ కార్యాలు, ఇవన్నీ దైవ కార్యాలు దేవుని బిడ్డలు అనుభవిస్తారు జీవితంలో. ఆయన గొప్ప నామములో ప్రార్థించినప్పుడు ఆయన శత్రువుల పొగరணிచి వేస్తాడు, ఆయన శత్రువులను పారద్రోలుతాడు. శత్రువులు క్రమక్రమంగా ఎదుట నిలబడలేక వారు మరి మాయమైపోతారు. అంటే వారి నిమిత్తము దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు. మనము ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు ప్రార్థించాలి అని చెప్తూనే ఉంటారు కదా సంఘంలో. ఎందుకంటే దేవుని ప్రజలకు భద్రత కావాలంటే దేవుని ప్రజలు పవిత్రమైన హృదయంతో, అందుకే నా జనులు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పవిత్రమైన హృదయంతో నా సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు నేను వారి మొరను ఆలకిస్తాను, వారి దేశాన్ని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి మనసుతో నువ్వు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. విత్ ఎ ప్యూర్ అండ్ ఏ క్లీన్ హార్ట్. అది చంటి బిడ్డలు ప్రార్థన అని అర్థం. అట్టి వారి నిమిత్తం దేవుడు నిలబడతాడంట. శత్రువుల నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి. సువార్తల్లో ప్రభు అంటున్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థించండి. మీరు కపటము లేకుండా ఉండాలి, పగ సాధింపు, కక్ష సాధింపు లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి కొరకు విజ్ఞాపన చేయండి. మీ శత్రువులను ప్రేమించి మీ మమ్మల్ని ఎదరవాడు వారి కొరకు, హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయమంటాడు. అట్స్ అ గ్రేట్ టూల్ అన్నమాట. పీస్ అండ్ నాన్ వైలెన్స్. మహాత్మా గాంధీ గారు ఈ కొండమీది ప్రసంగం ద్వారానే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అని 2 ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించడానికి ఆయన సిద్ధపడినాడట. అందుకే ఆ కళ్ళ కపటం ఎరుగని ఒక స్పష్టమైన మనసు, ఏ క్లీన్ కాన్షియన్స్, ఏ క్లీన్ హార్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా శక్తి దాని. అట్టివారి ప్రార్థన మరి దేవుడు వింటాడు. వారి పక్షాన నిలబడి వారి శత్రువులను ఎదిరిస్తాడని అర్థం. అయితే మరి 8వ కీర్తన 3వ వచనం చూడండి.
నీ చేతిపైన అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అంటే ఇంత గొప్ప సృష్టిని చూసినప్పుడు దావీదు మరి ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఆయన గొప్ప ప్రభువు. మరి పాత నిబంధనలో యెహోవా YHWH అంటే యాహ్వే అంటారు ఆ హెబ్రూ పదంలో, అంటే అన్నిటి మీద ఉన్నవాడు. మోషే నీ పేరు ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా, నీ పేరు. రాజు నన్ను అడిగినప్పుడు ఫరో, అప్పుడు దేవుడు ఏమంటాడు, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పమంటున్నాడు కదా. అంటే సర్వ సృష్టి ఆయన మీదనే ఆధారపడి ఉన్నదని అర్థం. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, సృష్టికర్త. ఇప్పుడు మనం లేని వాటి కొరకు ఏడుస్తూ ఉంటాం, మనకు ఎందుకు లేదు ఈ జ్ఞానం? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని. అది లేదు ఇది లేదు అంటాం కదా, అది అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసులని పిలువబడిన వారు, వి లివ్ బై ఫెయిత్, కాబట్టి లేనివి కలిగిస్తాడు దేవుడు అనే విశ్వాసం ఎందుకు లేదు? ఆయన యోబు గ్రంథం నేను చూసినప్పుడు, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన శూన్యంలో భూమిని వ్రేలాడజేసినాడంట. యోబు 26:7 చూసినప్పుడు, నథింగ్నెస్, ఏమీ లేదు, శూన్యంలో భూమి వ్రేలాడుతుంది. అంటే ఈ ఖగోళాలు, ఈ మొత్తం అంతరిక్షాన్ని ఎంత చక్కగా కట్టినాడు కదా, ఎన్ని ప్లానెట్స్. అంటే మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ అన్నమాట, ఎప్పుడు రీసెర్చ్ మైండ్తో ఉన్నాడు, ఎక్కడ ఏముందో కనుక్కోవాలని. కానీ ఇంత విశాలమైన మరి ఈ యొక్క యూనివర్స్, అంటే ఇంత గొప్ప సృష్టి యావత్తును అర్థం చేసుకోవడానికి మనిషికి వీలు పడదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన చేసిన నక్షత్రాలను ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞుడు లెక్క పెట్టలేదు. కానీ దేవునికి ఆ లెక్క తెలుసు. దేవుడు ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడు. నక్షత్రముల సంఖ్య ఆయనకు తెలుసు కదా. మన తల వెంట్రుకల సంఖ్య మనకు తెలియదు, నెత్తి మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకేం తెలియదు. ఊడిపోతుంటే బాధపడుతుంటాం, కానీ ఎన్ని ఉందో మనకు తెలియదు. కానీ అంత గొప్ప సృష్టికర్త మానవుని విషయం ఇంత శ్రద్ధ తీసుకుంటాడా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, ఆయన సెలవు లేకుండా దానిలో ఒక్కటైన నేలకు రాలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే ఇంత అద్భుతమైన పనికారి, పనిమంతుడు, ఆయన చేతి పనులను చూసే మనం ఆశ్చర్యపడుతున్నాం. నిన్ను నీవు ఎప్పుడైనా గమనించుకున్నావా కదా? యూఆర్ టూ బిజీ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంత బిజీ అంటే ఆహారం తినడానికి సమయం లేదు, కొద్దిసేపు కూర్చొని దేవుని ధ్యానించడానికి సమయం లేదు, హడావుడి. కొద్దిసేపు నువ్వు దైవ ధ్యానం చేయాలి. అందుకే అంటారు భక్తులు, టేక్స్ సమ్ టైమ్ అవుట్ టు మెడిటేట్ అబౌట్ గాడ్ అండ్ గాడ్స్ పవర్. దేవుని మహాత్మ్యాన్ని ధ్యానించడానికి సమయం తీసుకోవాలి తప్పకుండా. అప్పుడు నీ బాధలు, చింతలు, నీ వ్యసనాలు, నీకున్న బలహీనతలన్నీ మర్చిపోతావు. ఆయన గొప్పతనం అలాంటిది. అంటే నేను ఈరోజు ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కరిని చూస్తే ఎంత వింతగా సృజించినావు దేవా, ఎంత వింతైన సృష్టి యావత్తులో మాట్లాడడానికి ఉన్న శక్తి మానవునికి ఇచ్చినావు. మరి దేన్ని కూడా నీ స్వరూపంలో సృజించుకోలేదు, కేవలం మానవునే సృజించినావు. నువ్వు మానవుతో సహజీవనం చేయడానికి ఆశపడతావు, మానవునితో మాట్లాడడానికి ఆశపడతావు, మానవునితో నీవు నడవడానికి ఆశపడతావు. అంటే యూ వాంట్ టు వాక్ విత్ హిమ్, యూ వాంట్ టు టాక్ విత్ హిమ్, యూ వాంట్ టు బి ఇన్ హిమ్, యూ వాంట్ టు స్టాండ్ ఫార్ హిమ్, యూ వాంట్ టు సప్లై ఆల్ హిజ్ నీడ్స్. ఎంత అద్భుతం నిజంగా ప్రార్థన అనేది మనకు దేవుడు ఇచ్చినాడు. అంటే బలహీనం మనము ప్రార్థన చేసి బలం పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం. అంటే అన్లెస్ యూఆర్ కనెక్టెడ్ టు గాడ్ యూ ల్యాక్ పవర్. చూడండి ఎంత ఆలోచిస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. అంటే దేవుడు అలాగూ మానవుని తన కొరకే సృజించుకున్నాడు. సృష్టిలో అన్నీ ఉన్నాయి, చెట్లు, చేమలు, గుట్టలు, మరి అన్ని రకాల సృష్టి యావత్తు మనం చూస్తూ ఉంటాం. కానీ మ్యాన్ ఈజ్ స్పెషల్లీ మేడ్. అది చాలా అద్భుతం. మరి చేతితో చేసినాడు, అన్ని మాట సెలవిస్తే దాని ప్రకారమైందట సృష్టి యావత్. హి జస్ట్ గేవ్ ద వర్డ్ అండ్ ఇట్ కేమ్ టు పాస్. కానీ మానవుని అలా కాదు,
మానవుడు కలుగును గాక అంటే అయిపోయేది, కానీ ఆయన చేతితో చేసిన నిర్మాణం చేసి మరి నాసికారంధ్రంలో తన ఊపిరిని ఊదినాడు, తన రూపములో మానవుని ఏం చేసినాడంట. అంటే ఎంత అద్భుతం! ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే మానవుడు ఎన్ని ప్రయత్నాలు ఈ లోకంలో చేసినా తన హృదయము దేవుడు లేకుంటే ఖాళీగానే ఉంటుంది. యూ కెనాట్ ఫిల్ ద వాయిడ్ విత్ మనీ ఆర్ ఫేమ్ ఆర్ నేమ్ ఆర్ నథింగ్. ఏది కూడా గుండెలో నింపితే ఆ సంపూర్ణత రాదు. దేవుని చేత నింపబడితేనే అది ఆ ధన్యకరంగా ఉంటుంది ఆ జీవితం. ఎంత గొప్ప వారిని మనం చూస్తాం కదా. ఈ మధ్యలో కూడా గొప్ప వివాహం జరిగింది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారని. కోట్ల అన్నమాట, అన్ని కోట్ల రూపాయలతో వివాహం చేసినారు. కానీ మరి ఆ యవనస్తునికి చక్కగా సంతోషంగా జీవించడానికి ఆరోగ్యము లేదట, ఆరోగ్యం లేదు. అందుకే ఆరోగ్యం అనేది మహాభాగ్యమే. ఆరోగ్యము దేవుడిస్తాడు. నీకు స్వస్థతను ఆరోగ్యాన్ని నేను మరలా కల్పిస్తాను, పోగొట్టుకుంటే ఇస్తాడు. చూడండి, దేవునిలో ఉండడం ఎంత ధన్యకరం. మరి భక్తులు ఎప్పుడు సంతోషించి ప్రహర్షించుదురు గాక, వారు ఎప్పుడు ఉల్లాసంతో ఉంటారు భక్తులు. ఎందుకంటే వారికి ఈ లోకంలో ఉన్న వస్తు సామాగ్రి కాదు, ధనధాన్యాలు కాదు, వెండి బంగారాలు కాదు, పేరు ప్రతిష్టలు కాదు, కీర్తి కాదు, సంపాదన కాదు. వారికి ఆనందము దేవుడు వారిని కలిగజేసిన విధానము, దేవుడు వారిని ఎందుకొరకు ఈ లోకంలో ఉంచినాడు, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని కలిగి ఉండడానికి, దేవునితో నడవడమే వారి భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే హానోకు దేవునితో నడిచినాడు, నోవహు దేవునితో నడిచినాడు, దేవుని కృప పొందినాడు. అబ్రహాము ముఖాముఖిగా, మరి మోషే ముఖాముఖిగా మాట్లాడి దేవునికే వారు ఏమైపోయినారంట, స్నేహితులైపోయినారంట. దేవునికి స్తోత్రం. దే బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఎంత సన్నిహితమైన సంబంధం. దేవుని విడిచి వెళ్తారు చాలామంది, కానీ జీవితంలో ఓడిపోతారు. దేవుని కలిగి ఉంటే నువ్వు ఎలాంటి ఓటమినైనా ఎదుర్కోగలుగుతావు, విజయము తప్పకుండా సాధిస్తావు. అందుకే కొలస్సీ పత్రిక ఒకసారి తీయండి. దేవుడెవరు? ఈ సృష్టికర్త. ఆయన గురించి మంచి నిర్వచనము పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17-18 నేను చదువుతున్నాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సృష్టికర్త. కొలసియన్స్ 1:17, కొలస్సీ పత్రిక 1:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి 2:9 చదవండి. ఆయన ఎవరు? ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే ఆల్ అథారిటీ బిలాంగ్స్ టు హిమ్. అది మనం గమనించాలి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామని అర్థం. తిరిగి 8వ కీర్తనకు రండి. ఇంత గొప్ప దేవుడు, సృష్టి యావత్తు ఆయన చేతి పని, సృష్టికి ఆయన ఆది సంభూతుడు. యేసుక్రీస్తు దేవత్వం యొక్క సంపూర్ణత అయి ఉన్నాడు. మరి మానవులను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమించినాడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును. మరి మానవులందరి పాప పరిహార నిమిత్తము దివి నుండి భూమికి ఆయనను పంపినాడు. శిలువలో ప్రాణం పెట్టినాడు. తన రక్తం ఎంత విలువైంది, తన నామం ఎంత గొప్పది. ఆ నామములో రక్షణ, స్వస్థత, విడుదల అన్నీ అనుగ్రహించినాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఇంత గొప్ప దేవుని మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ పాటి వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకుంటాడంట కదా. మనిషి మర్చిపోతాడు. మనకు ఎంతోమంది మనకు ఎదురవుతారు జీవితంలో.
అయ్యో మిమ్మల్ని మర్చిపోయినానండి అంటారు, లేకుంటే జ్ఞాపకం రావడం లేదంటారు. మీరు బాగా మా జ్ఞాపకం ఉన్నారంటారు, ఉట్టిదే మళ్ళీ మర్చిపోతారు. కానీ దేవుడు అలాంటి మతిమరుపు ఉన్న వ్యక్తి కాదు. అంత గొప్ప దేవుడు ఈ మానవుని జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పరిచర్య జ్ఞాపకం చేసుకుంటాడు, నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ సహనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ యొక్క బాధలను, నువ్వు పడే శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే అది ఎంత గొప్పది, ఎంత అద్భుతం అనిపిస్తుంది. మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. రాహేలు మరి ఏం చేస్తుందంటే యాకోబు దగ్గర పోయి నాకు సంతానం కావాలి, నువ్వు నాకు సంతానం ఇవ్వంటే ఏంటి, నేనేమో దేవుని స్థానంలో ఉన్నానా నీకు సంతానం ఇవ్వడానికి. కానీ తర్వాత రాహేలు పోయి దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకునేను, ఆమె గర్భము తెరిచినను ఉన్నది. అంటే దేవుడు ఆమె పెట్టిన ప్రార్థన, పెట్టిన మొరను జ్ఞాపకం చేసుకున్నాడట. మనం ప్రార్థన చేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుని దగ్గర మన ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకార్థంగా నిలబడతాయి. నువ్వు ప్రార్థన చేసి మర్చిపోతున్నావు, కానీ తగిన కాలం అందు దేవుడైతే నీకు జవాబిస్తున్నాడు. అంటే మనుషుని ఆయన ఏం చేస్తున్నాడు, జ్ఞాపకము చేసుకుంటున్నాడు. తర్వాత చూడండి, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, దర్శనం ఇస్తాడట. హీ కమ్స్ అండ్ విజిట్స్ యూ. అంటే మరి దేవుడు ఎంతగా మానవుని ప్రేమిస్తున్నాడు. మరి సృష్టి అంతటిలో కూడా దేవుడు మానవునికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏ సృష్టికి ఇవ్వలేదు. మానవుని ప్రేమించినంతగా ఆయన మరి ఏ సృష్టిని ప్రేమించలేదు. మానవునికి ఆయన శక్తి చూపినంతగా మరి దేనికి ఆయన శక్తి ప్రభావములు చూపెట్టలేదు. అంటే ఆయన ఎంతగా మానవుల యందు మరి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎవడూ నశించకూడదని, మాటి మాటికి నేను అది చదువుతాను, ఎవడు నశించకూడదని ఆయన చిత్తం అంట. మనుషుల్లో ఎవడు నశించకూడదని ఉంది. అంటే ఆయనను అంగీకరించాలి. మరి ఏ సృష్టికి ఆయన నిత్య జీవము సమకూర్చినాడంటే కేవలం మానవుని కొరకే ఆయన నిత్య జీవాన్ని, జీవము సమృద్ధి అయిన జీవం ఇచ్చి చివరికి నిత్య జీవం కూడా భద్రపరిచినాడంటే మానవుని పట్ల ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది. అంటే సదాకాలం ఆయనతో ఉండాలని కోరుతున్నాడు. నిత్య జీవం ఎందుకంటే సదాకాలము దేవునిలో మనం ఉండాలని, దేవునితో ఉండాలని. అంటే ఇలాంటి గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచువాడు తప్పకుండా తన ప్రయత్నాల్లో మరి ఫలమనుభవిస్తాడు, విజయశీలుడవుతాడు. ఎందుకంటే ఇట్టి గొప్ప దేవునితో, ఇటువంటి ప్రేమ గల దేవునితో సాంగత్యం చేసేవాడు, సహవాసం చేసేవాడు ధన్యుడే. భూమి మీద భక్తులే శ్రేష్ఠులంట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంట. దేవుని స్తోత్రం. అంటే ఇంత గొప్ప దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు. చూడండి, జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను దర్శిస్తాడు. మరి ఇంకో మాట ఉంది 5వ వచనంలో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. మహిమా ప్రభావములతో ఆయన మనల్ని అలంకరిస్తాడంట. వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 3:23లో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటారు. అంటే పాపము వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు ఫలము దేవుని మహిమను నీవు పోగొట్టుకుంటున్నావు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఉంది, ఆయన మహిమా ప్రభావములను మనకు కిరీటముగా ధరింపజేస్తున్నాడు. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూడండి, మరి ఈ రక్షణ అనేది చాలా గొప్పది, దేవుడిచ్చిన గొప్ప రక్షణ. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అంట.
అంటే ఎల్లప్పుడూ విశ్వాసి దేవుని కలిగి ఉండడం, దేవునితో సహవాసం, దేవునితో ఉన్న బంధం, ప్రార్థనా జీవితం, మరి వాక్య పఠనం, దేవుని బిడ్డలతో సహవాసం, మందిరానికి వచ్చి ఆరాధించడం, ఆయనకు స్తుతి చెల్లించడం, ఇవన్నీ చాలా చాలా మరి దేవుడు ఆశిస్తున్నాడు మానవుని పట్ల. ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు, నీకు రక్షణ అనుగ్రహించినాడు, ఆయన రూపంలో నిన్ను సృజించుకున్నాడు, ఆయన ఊపిరి నీకు అనుగ్రహించినాడు, ఆయన ఉనికిని నీకు అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఎన్నెన్ని విధాలుగా నువ్వు ఆలోచించినా నీకు చాలా అద్భుతం అనిపిస్తుంది. దేవుని కంటే వాడిని కొంచెమే తక్కువగా చేసినాడు. యేసు ప్రభువు సువార్తల్లో అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఇది మరి ప్రభు ఎంత లిబరల్ మైండెడ్. అసలు సాధారణంగా ఈ లోకరీతిగా ఉన్న గొప్పవారు తాము చేసే కార్యాలు ఇతరులు చేస్తే వారికి నచ్చదు, అంత గిట్టదు, మేమే చేయాలి అని అనుకుంటారు. కానీ ఆ దేవుని స్వభావం చూడండి, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంటే దేవుని వలె దైవ స్వభావం కలిగి ఉంటారు. దేవదూతలకు లేనట్టి పరిచర్యను మానవునికి ఇచ్చినాడంట దేవుడు. దేవదూతల కొరకు ఆయన రక్షణ కల్పించలేదు, దేవదూతల కొరకు ప్రాణం పెట్టలేదు. దేవదూతలు అంటే దేవుని స్వరూపం గలవారు కదా, మరి అట్టి యోగ్యత దేవదూతలకు కూడా లేదు. సువార్త ప్రకటించే ఆ యొక్క మరి యోగ్యత దేవదూతలకు లేదు. దేవదూతలకు లేనట్టి ఆశీర్వాదాలు తన రూపంలో సృజించుకున్న మానవునికి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసినాడు. మనం ఈ లోకంలో భక్తులను చాలా గౌరవిస్తాం, ఎందుకంటే వారు దేవునికి సమీపస్థంగా ఉంటారు, వారి ప్రార్థన దేవుడు వింటాడని తెలుసు, వారు దేవునితో నడుస్తున్నారు కాబట్టి వి లైక్ ద సెయింట్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అందుకే భూమి మీద భక్తులు శ్రేష్ఠులని, ఎందుకంటే దేవుడు వారికి మహిమనిస్తాడు, వారికి కిరీటం ధరింపజేస్తాడండి. కిరీటం ఎప్పుడు కూడా అధికారానికి చిహ్నం. కిరీటం ధరించుకున్నవాడు అధికారం గలవాడు అన్నవాడు. అలా దేవుని బిడ్డలు దేవునితో ఉండి స్వచ్ఛమైన జీవితం, మరి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధులుగా ఉండటానికే మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధునితో సహవాసం ఉన్నప్పుడు నీకు తప్పకుండా ఈ లోకంలో కూడా ఎంతో ఘనత, ఎంతో మహిమ, ఎంతో ప్రభావము, ఎంతో అధికారము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పాపము చేసి మా కిరీటాలు మా తల మీద నుండి పడిపోయిందని విలాప వాక్యంలో మనం చూస్తాం. వి సిన్డ్ అండ్ ద క్రౌన్ ఆన్ అవర్ హెడ్ ఫెల్ డౌన్. అంటే కిరీటము అధికారానికి సూచన ఉన్నది. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇది ఇంకా చక్కగా ఉంది. ఎన్నెన్ని ఇచ్చాడు చూడండి. నరులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నరులను దర్శిస్తున్నాడు, మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేస్తున్నాడు, చేతి పనుల మీద ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. చేతి నువ్వు చేసే ప్రతి పని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. మత్తయి సువార్త 28:20 పరలోకంలోనూ భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అంటే దేవుని బిడ్డలు అధికారం గలవారు. ఆయన శిష్యులను ఏం చేస్తున్నాడంటే, శరీరధారిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులను తన యొద్దకు పిలిచి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మాథ్యూ 10:1 చదువుతున్నాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసిగా నీకు ఉన్నాయి అధికారం, నీకు తెలియదు. యూ హ్యావ్ దట్ పవర్ బట్ యూ డోంట్ యూటిలైజ్. ఎప్పుడు ఎవరో ఒకరు మాకొరకు ప్రార్థన చేయాలని కదా, నీకే ఇచ్చినాడు అధికారం దేవుడు. వెన్ యూ ప్రే ఫర్ ద సిక్ దే విల్ బి హీల్డ్. అది యేసు ప్రభు మన కొరకు శిలువలో చేసిన బలియాగం యొక్క ఫలం. అది మార్క్స్ సువార్త 16వ అధ్యాయంలో కూడా అంటారు, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థపరచబడతారని అంటున్నాను. అంటే ఆ ధైర్యము ఎందుకు లేదు మరి విశ్వాసికి? తప్పకుండా యేసు ప్రభువులో ఉన్న అధికారం మరి విశ్వాసుల్లో తన పిల్లలకు ఇస్తాడు. ఆయన అధికారం ఉన్నది, తన పిల్లలు అదే అధికారం ద్వారా ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులను బంధించడానికి,
రోగులను స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఉన్నది. ఇక్కడ పాత నిబంధన ఇది. నేను చెప్పేది 8వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. అంటే దేవుడు మరి తన జ్ఞానాన్ని ఇచ్చినాడు కదా తన భక్తునికి. అంటున్నాడు, ఈ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, అంటే వీటన్నిటి మీద కూడా మానవునికి ఉన్న అధికారం చూడండి. అంటే గొర్రెలను, గొడ్లను, సముద్రంలో ఉన్న మత్స్యములను, ఆకాశంలో ఎగిరే పక్షులను, అన్నిటి మీద అధికారం. మ్యాన్ ఈజ్ కాల్డ్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి యావత్తుకు ఆయన మరి కిరీటంగా ఉన్నాడు మానవుడు. ఎందుకంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఈ యోగ్యతలన్నీ కూడా మర్చిపోతాం. మనం దేవుని రూపంలో ఉన్నాం. మనం మరి దేవుని వాక్యం మీలో ఉంది కాబట్టి మీరు దైవములని ఒక చోటు ఉన్నది. మనల్ని కూడా రాజు కుమారుని ఏమంటారు? యువరాజు అంటారా లేదా? మరి దేవుని కుమారులుగా ఉన్నాం మనం. దేవుని స్వభావంతో ఉంటే దేవునికి ఉన్న సమస్తము మనకు దేవుడు ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. అందుకే చేతి పనులన్నిటి మీద, నీ చేతి పనులన్నిటి మీద, అంటే నీ చేతి పనులు కాదు, ఇక్కడ దేవుణ్ణి ఉద్దేశించి అంటున్నాడు, నీ చేతి పనుల మీద అన్నిటి మీద వానికి ఏమి ఇచ్చి ఉన్నావు? అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే వాట్ ఆల్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హి హస్ పుట్ అండర్ ద ఫీట్ ఆఫ్ మ్యాన్. అంటే అట్టి అధికారం అన్నిటినీ తన పాదాల క్రింద ఉంచినాడట. వాని పాదముల క్రింద, అంటే నరుని పాదముల క్రింద ఇవన్నీ సృష్టిని ఉంచినాడు అంటున్నాడు. అంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మానవుడు ఎంత ఘనుడుగా ఉన్నాడు. మహిమా ప్రభావాలను ధరింపజేసి మరి ఆ మానవుని జ్ఞాపకం చేసుకొని, ఆ మానవుని దర్శించి, ఆ మానవునికి మహిమా ప్రభావాల కిరీటం ధరింపజేసి, ఆయన చేతి పనులు అన్నిటి మీద అధికారం ఇచ్చి సమస్తము వాని పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? దేవుని స్తోత్రం. అంటే వీ హ్యావ్ టు వాక్ విత్ అథారిటీ, బిహేవ్ విత్ అథారిటీ, స్పీక్ విత్ అథారిటీ అండ్ డెఫినెట్లీ లివ్ విత్ అథారిటీ. కానీ అధికారం ఉన్నదని తెలియదు. కృంగి, కృషించి, ఏడ్చి, నలిగి, ముఖమంతా వాసిపోయి అనేక బాధలతో తిప్పలు పడుతూ ఉంటారు. కానీ వెన్ యూ నో యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ యాజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. నీ కొరకు ఎందుకు ఆయన సిలువలో మరణించి మరి ఆయన ప్రాణమును అర్పించినాడు. ఆయన పేరట అడిగినవన్నీ ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఆయన నామం ఎంత గొప్పది, ఆయన నామంలో ఎంత గొప్ప రక్షణ. మరి అందుకే అదే మాట మొదట ఆరంభించిన మాటతోనే ముగిస్తున్నాడు కీర్తనకారుడు. ఆరంభంలో అదే మాట ఉంది, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావము కలదు. చూడండి, మొదటి వచనంతోనే ఆఖరి వచనం కూడా ముగిస్తున్నాడు. హౌ గ్రేట్ ఈజ్ యువర్ నేమ్. నీ మహత్మ్యం ఎంత గొప్పది, నీ ప్రభావం ఎంత గొప్పది, నీ మహిమ ఎంత గొప్పది, నీ నామము ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు లేచి పడితే ప్రార్థన చేస్తాను. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు, ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు, ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడే, ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడే. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు
తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు సంతోష సమస్తమిళ్ళ సంపూర్ణ భాగ్యము సంతోష సమస్తమిళ్ళ సంపూర్ణ భాగ్యము సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే చింతలందాదరణ కంటిలోని జ్యోతియు చింతలందాదరణ కంటిలోని జ్యోతియు కష్టవ్యాధి పడకలందు చేతనున్న ఔషధం కష్టవ్యాధి పడకలందు చేతనున్న ఔషధం సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే రాకపోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు రాకపోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభు ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభు సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే ఆస్తియు సంపాదన ఆభరణము ఆయనే ఆస్తియు సంపాదన ఆభరణము నాయనే వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్యవర్తియు వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్యవర్తియు సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేది ధైర్యము రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యం పరమ జీవాహారము కాపరి నా వాంఛయు పరమ జీవాహారము కాపరి నా వాంఛయు ఆనందాతిశయము నాదు ప్రియుడు జయ గీతము ఆనందాతిశయము నాదు ప్రియుడు జయ గీతము సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే సర్వము యేసే నాకు సర్వము యేసే రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే. ప్రార్థన చేసుకున్నాం. ఆకాశం తట్టు మన చేతులు ఇద్దాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు మా కనులెచ్చున్నాం. నిస్సహాయమైన మా చేతులు బలమైన నీ సింహాసనం తట్టు మేము చాపుతున్నాం. అనేక కార్యాలు విచారం చేత కృంగిపోతూ, నలిగిపోతూ, భయపడుతూ, వణుకుతూ, నేను ఆందోళనతో గడపకుండా అన్నిటి మీద అధికారం గల ప్రభువా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం గలది. సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడవు నాయన. సృష్టి యావత్తును నోటి మాట ద్వారా కలుగజేసినావు. కలుగుమనగా కలిగింది నాయన. నీ మాట చేత సర్వ ప్రపంచములు నిర్మాణమైంది. కానీ మానవుని నీ రూపంలో నీవు నీ చేతితో నిర్మించినావు తండ్రి. నీ ఊపిరిని ఊదినావు ప్రభు. నీ రూపంలో చెక్కుకున్నావు తండ్రి. నీ ప్రాణం పెట్టినావు ప్రభు. నీ ఆత్మ నుంచినావు తండ్రి. నీ దేహము నా ఆలయం కాదా అని అడిగినావు ప్రభు. మాలో నివసిస్తున్నావు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని దర్శిస్తున్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభు. మహిమా కిరీటములు మాకు ధరింపజేస్తున్నావు. సమస్తము మీద అధికారం ఇచ్చి ఉన్నావు.
నీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చి ఉన్నావు. అన్నిటి మా పాదముల క్రింద పెట్టినావు. పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదన్నావు ప్రభువా. ఎంత అద్భుతమైన కార్యం ఇది నాయనా. నీ ప్రభావం ఎంత గొప్పది, నీ మహత్యం ఎంత గొప్పది, అది వివరించడానికి మా నాలుక చాలదు నాయన. కాబట్టి తండ్రి నిన్ను కలిగిన జీవితం మాకు దయచేయండి. యేసు క్రీస్తును స్వీకరించి ఇంత శక్తి పొందుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. తన నోటితో యేసును ప్రభు అని పిలిచేవాడు, ప్రభు అని ఒప్పుకునేవానికి రక్షణ కలుగజేసే దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. హృదయమందు మేము విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఈ గొప్ప భాగ్యం, నిన్ను కలిగిన జీవితం మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని చేతపడుతున్నాడు. అవును ప్రభువా, నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని నియమించినావు. సదాకాలం నీతో మేము ఏలడానికి నీ ఉద్దేశమై ఉన్నది కనుక నీకు వందనాలు. యు మేడ్ us ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి యావత్తు మీద మమ్మల్ని ఉంచినావు. ప్రతిదీ మా పాదముల క్రింద ఉంచినావు. మేము భయపడక ధైర్యంగా ఉండడానికి సహాయం దయచే. నిన్ను మేము పొందుకోవడానికి ఉన్న సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతిదీ కూడా నీకు అర్పించడానికి ఉన్న శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా అణువున నీ యొక్క శక్తితో నింపుమని ప్రార్థిస్తున్నాను. అయినా మా కుటుంబాల్లో మీరు ఉండాలి, మాకు సర్వమై ఉండాలి ప్రభువా. మా వ్యక్తిగత జీవితంలో మీరు ఉండాలి, మా సంఘంలో మీరు ఉండాలి ప్రభువా. నువ్వు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత ప్రతి సాయంత్రం వెళ్ళి వారితో సహవాసం పొందుకోవడానికి, కలిసి మాట్లాడడానికి ఎంతగానో ఆశపడినావు. కానీ వారు పాపం చేసి నువ్వు అనుగ్రహించిన గొప్ప మహిమను పోగొట్టుకున్నారు. పరదేశం నుండి వెళ్ళగొట్టబడినారు. ఆయన తిరిగి ఆ సంబంధం నెలకొల్పడానికే నీవు మానవతారిగా వచ్చి పాపములకు పరిహారంగా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నావు. ఆ విలువను మాకు తెలుపుమని, నీ రక్షణ సంతోషం మాకందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ప్రభువుని ఎరగని వారు కూడా ఈ అద్భుతమైన అనుభూతి పొందుకోవాలని, ఎవడు నశించడం నీ చిత్తం కాదని తండ్రి, ప్రతి ఒక్కటి రక్షణ పొందాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. అలాగే మీరు మాకు ఇచ్చిన ఈ శుభవార్తను మేము సర్వలోకానికి అందించడానికి కూడా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోవాలి. నీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని, మా సంఘాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడైన
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ